ఫ్రెండ్స్, మే 22వ తారీఖు రియల్మీ నుంచి 3 ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి మార్కెట్లోకి. ఇది రియల్మీ 16T, ఇది వచ్చేసరికి రియల్మీ వాచ్ S5 అండ్ ఇది వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో. ఇవి కొద్దిగా ప్రీమియం బడ్స్. ప్రైస్ దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు తెలియదు. అండ్ వాచ్ కూడా AMOLED డిస్ప్లేతో వస్తుంది, 580 వాటర్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం 10,000 రూపాయల లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ వీటి ప్రైజెస్ తెలియదు. కాకపోతే ఇది రియల్మీ 16T, దీని ప్రైస్ అయితే తెలుసు. ఈ ఫోన్ 6GB RAM 128GB మోడల్ 26,999 అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ కి ఫోన్ స్పెక్స్ మీరు విన్నారనుకోండి, ఖచ్చితంగా షాక్ అవుతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఇలానే ఉండబోతున్నాయి మీకు. ఆఫ్లైన్, ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ఫోకస్డ్ ఫోన్ అండ్ ఆఫ్లైన్ టార్గెట్ తీసుకొస్తూ ఉంటారు. ఆఫ్లైన్లో ఫోన్స్ ఇలానే ఉండబోతున్నాయి అండ్ ఆన్లైన్లో కొంచెం బెటర్ ఉంటాయి. కాకపోతే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఆన్లైన్లో కూడా మీకు పరిస్థితి ఇలానే ఉండబోతుంది నెక్స్ట్ కమింగ్ మంత్స్లో. అండ్ ఎప్పుడైతే మీరు 20,000 రూపీస్ లోపు 30,000 రూపాయల్లో ఫోన్స్ కొనడానికి ట్రై చేస్తారో అవి చాలా దారుణంగా ఉంటాయి. దానిపైన కూడా మీకు అలానే ప్రైస్ పెరుగుతాయి. మీకు ఇప్పుడు 50,000 రూపాయల ఫోన్ 20,000 రూపాయలు పెరిగింది అనుకోండి, మీకు పెద్దగా అనిపించదు, ఫరక్ అనిపించదు. అదే ఒక 15,000 రూపాయలకు వచ్చే ఫోను 10,000 రూపాయలు కాస్ట్ పెరిగినా 15,000 రూపాయలు కాస్ట్ పెరిగినా కానీ అది మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో ఫోన్ కొనేవాళ్ళు అన్నీ చూస్తారు. ఇది చాలా టఫ్ ఇయర్ అని చెప్పొచ్చు ఇప్పటి నుంచి. ఇప్పుడు ఫోన్లు తయారయ్యే ఫోన్స్ అన్ని మీరు బడ్జెట్లో కొనాలనుకుంటే మాత్రం చాలా కష్టం దొరకడం. మరి ఈ రేంజ్లో అయితే ఉండదు, ఇది ఆఫ్లైన్ అనమాట. దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ ఈ ఫోన్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. ఇది బాక్స్ రియల్మీ 16T. ఇది ఇక్కడ రైట్ సైడ్ మొత్తం స్పెక్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి, తర్వాత మళ్ళీ ఎలాగో చెప్తాను నేను. ఇది 8GB 256GB మోడల్. కలర్ వచ్చేసరికి అరోరా గ్రీన్ కలర్. ఓపెన్ చేద్దాం బాక్స్ లోపల ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ కేస్ క్వాలిటీ బాగుంది, ఇది చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది బాక్స్లో. ఇది ఫోన్ రియల్మీ 16T. డిజైన్ ఏదో కింద నుంచి ఒక అగ్ని ఫ్లవర్ ఆ థీమ్లో అయితే ఉంది. నెక్స్ట్ బాక్స్లో ఛార్జర్ ఉంది, 45 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ ఇది. అండ్ ఫైనల్గా Type A to Type C కేబుల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. బాక్స్లో మీకు అన్ని వస్తే స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్కి ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే రియల్మీ 16 మీకు గుర్తుండే ఉంటుంది, రీసెంట్గా వచ్చింది వీళ్ళ ఫోన్. దానిలో కూడా మనకి బ్యాక్ సైడ్ సెల్ఫీ మిర్రర్ ఉంటుంది, దీనిలో కూడా మీకు సెల్ఫీ మిర్రర్ ఉంటుంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అనమాట వీళ్ళది. ఇప్పుడు కొత్తగా వస్తున్న రియల్మీ నెంబర్ సిరీస్ లో ఇదే మేజర్ యూఎస్పీ కూడా జనాలు దీనికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఇది ఏం లేదు, జస్ట్ చిన్న మిర్రర్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్. మీ బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరాని మనం ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీనిలో మీకు కనిపిస్తున్నాను, మనం ఫోటోలు తీసుకోవచ్చు. అంటే బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా యూస్ చేసి సెల్ఫీలు తీసుకోవచ్చు. దీనిలో బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అంటే రెండే కెమెరాస్ ఉంటాయి. ఒకసారి కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇది మాక్సిమం 1080 వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ అయితే ఉండదు. ఒక వీడియో శాంపిల్స్ ఒకసారి చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ రియల్మీ 16T. ఇది మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో కాల్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ వరకు మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్ రియల్మీ 16T. ఇది మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో శాంపిల్ చూడొచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం ప్లాస్టిక్ బాడీ, కాకపోతే ఈ ఫోన్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా కంప్లీట్ ఉంటుంది, IP68 69 కూడా ఉంటుంది. థిక్నెస్ 8.8 mm థిన్ ఉంటుంది. వెయిట్ 224 grams వెయిట్ అయితే ఉంటుంది. ఎందుకు ఇంత వెయిట్ ఉందంటే ఫోన్ ఇది మీకు 8000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో దీన్ని 50% మీరు ఛార్జ్ చేయాలంటే 43 minutes టైం పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంటన్నర పైనే పడుతుంది. అప్ టు 6.5 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఫోన్ మీరు పవర్ బ్యాంక్ లాగా యూస్ చేసి ఏదైనా ఎలక్ట్రానిక్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. ఈ ఫోన్ మీకు ఈజీగా 1.5 day అయితే బ్యాటరీ ఈజీగా వస్తుంది. ఇంకొంతమందికి 2 days వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో మీకు HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే దీనిలో 6.8 inch డిస్ప్లే, HD+ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి ఎవ్వరు ఈ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చినా కానీ మిడ్ రేంజ్ ప్రాసెసర్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మీరు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. గేమ్స్ కష్టం ఆడడం, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి ఆడుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే LPDDR4X RAM UFS 2.2 తో వస్తుంది. ఇది 6GB RAM 128GB తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ UI 7 మీద రన్ అవుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3+4 అప్డేట్స్ అయితే ఫోన్ లో వస్తాయి. సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు AI ఫీచర్స్ అయితే ఉంటాయి. AI పోర్ట్రేట్ గ్లో, ఏదైనా ఫోటోస్ మనం తీసిన తర్వాత ఫేస్ లో బ్రైట్నెస్ మీరు అంటే కొంచెం గ్లో పెంచాలనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. AI ఎడిట్ జీనీ ఉంటుంది. సో మనం కమాండ్స్ ఇచ్చేసి మన ఫోటోని మనకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు AI సహాయంతో. AI పాప్అవుట్, ఒకేసారి మీరు 3 ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకొని మీరు వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ కొలాజ్ లాగా. ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ 6GB RAM 128GB మోడల్ ది 29,999, 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే అప్పుడు మీకు ఇది 26,999 అయితే వస్తుంది. నేను చెప్పిన స్పెక్స్ కి ప్రైస్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. వీళ్ళ రీసెంట్ గా ఫోన్ వచ్చింది 1.5 month బ్యాక్ అనుకుంటా, రియల్మీ 16. దానికన్నా తక్కువ రేట్లో రావాలి, ఎందుకంటే దీని పేరు రియల్మీ 16T. దానిలో ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంది. దానిలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కొద్దిగా తగ్గుతుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అది లాంచ్ చేసిన ప్రైస్
విత్ ఆఫర్స్ కలుపుకొని 29,000. 29,000కి ఆ ఫోన్ అసలు మనకు వర్త్ అనిపిలే. కానీ ఈ ఫోన్ ఇంకా దారుణంగా ఉంది. దానికన్నా 2,000 రూపాయలు తక్కువకి తీసుకొని వచ్చారు. కాకపోతే దీనిలో మీకు HD+ డిస్ప్లే అయితే ఉంది. ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మంత్కి ఎలా చేంజ్ అవుతుంది చూడొచ్చు ఇండస్ట్రీ. సో వీళ్ళు లాస్ట్ మంత్ వీళ్ళు తీసుకొచ్చింది 1.5 మంత్ ఏమవుతుంది అంతే. నెక్స్ట్ ఇంకా దారుణంగా అవ్వబోతుంది. నెక్స్ట్ 2-3 మంత్స్ ఇంకా దారుణంగా అయితే అవ్వబోతుంది. సో ఇది ఆఫ్లైన్లో తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళు ఆఫ్లైన్లో ఎలా కొంటారంటే ఫోన్స్ వెళ్తారు, వాళ్ళ దగ్గర 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, నా ఫోన్ చూపిండి అంటారు. వాళ్ళకి ఏమి లేదు అసలు, ఏమున్నాయి లోపల ఇవన్నీ వాళ్ళకి ఏమి అనవసరం అనమాట. జస్ట్ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళు షాప్ కీపర్ ఏవైతే చెప్తారో అవే తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పాపం తెలియదు వాళ్ళు ఏం ఫోన్ కొంటున్నారో కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఇండియాలో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం IDC కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం దగ్గర ఒక 62% ఆఫ్లైన్లోనే ఫోన్స్ కొంటున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు 70% ఉండేది 2016 ఆ టైంకి. అప్పుడు ఇట్లాంటి క్రైసిస్ కూడా ఏం లేదు. ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ పెరగడం ఇట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇంకా దారుణంగా HD+ డిస్ప్లేస్ 20,000, 25,000 కూడా తీసుకొచ్చేవాళ్ళు. వాటి మీద పోరాటాలు చేసి మొత్తానికి చాలా మంది ఎడ్యుకేట్ చేస్తే చాలా మంది ఆన్లైన్కి స్విచ్ అయ్యారు. దాని తర్వాత చాలా మారింది ఆఫ్లైన్ సినారియో. మీరు చూస్తే ప్రాసెసర్ కూడా తగ్గించేసి మంచి డిస్ప్లే కానీ, బ్యాటరీ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, అండ్ కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ వాటి ఫోకస్ చేసి మంచి ఫోన్స్ తీసుకొచ్చారు. కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఆఫ్లైన్ అంటే ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువే ఉంటాయి. కాకపోతే ఫోన్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సినారియో, ఇప్పుడు ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ కాస్ట్ అన్ని పెరిగిపోయినాయి కాబట్టి ఏదో దానిలో కాంప్రమైజ్ అవుతున్నారు. ఆన్లైన్ కేటగిరీలో చూసుకుంటే వీళ్ళు టెలిఫోటో లెన్స్, OS ఇవన్నీ తీసి పడేస్తున్నారు. ఆఫ్లైన్లో డిస్ప్లే మీద కాంప్రమైజ్ అవుతున్నారు. HD+ డిస్ప్లే తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ కూడా ఇంకా తగ్గిస్తున్నారు. ఇంతకుముందు ఉన్నారు కానీ ఇంకా తక్కువ ప్రాసెసర్కి వెళ్తున్నారు. ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి ఆఫ్లైన్ ఫోన్స్. ఎందుకంటే ఆఫ్లైన్లో చాలా ఉంటాయి. లైక్ మనకి ఆన్లైన్లో కాదు. ఆఫ్లైన్లో మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. ఇప్పుడు షాపులు వాళ్ళు బతకాలి, వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి, వాళ్ళు శాలరీలు ఇచ్చుకోవాలి. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో ఆఫ్లైన్ ఫోన్కి ఆన్లైన్ ఫోన్కి అసలు మనం కంపేర్ చేయలేం. ఆఫ్లైన్ ఫోన్స్ ఎప్పుడు మీకు కాస్ట్ ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సినారీ ఇంకా వరస్ట్కి తీసుకెళ్ళిపోతున్నారు ఆఫ్లైన్. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 50-55% ఉండేది, ఇప్పుడు 62%కి వెళ్ళింది 25-26కి వచ్చేసరికి. సో 62 మంది ఆఫ్లైన్లోనే ఫోన్ కొంటా ఉన్నారు. మొత్తం తెలుగు వాళ్ళందరూ మనం 10 కోట్ల మంది ఉన్నాం. సో మొత్తం యూట్యూబర్స్ అందరు కలిపినా కానీ, అందరి వీడియోస్ మీరు చూసినా కానీ తెలుగులో ఒక 1% కూడా చూడరు. ఒక 1% కూడా ఆన్లైన్లో అయితే చూడరు. అంటే 10 లక్షలు కూడా చూడరు. ఇప్పుడు మహా అయితే వీడియోకి కానీ ఏ మొబైల్ కొనాలని వీడియోస్ చేస్తాం కదా, వాటిల్లో ఒక 1 మిలియన్ మ్యాక్స్ నేను చూసింది వీడియోస్. అంతమించి ఎక్కువైతే వెళ్ళవు. మ్యాక్సిమం 1% మాత్రమే ఆన్లైన్లో వీడియోస్ చూస్తున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. సో వాళ్ళకి కావాల్సిన ఫోన్ కొంటున్నారు. వాళ్ళు పబ్లిక్ కూడా చెప్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఏం ఫోన్ కొంటున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ ఫోన్లో ఏ ప్రాసెసర్ ఉందో కూడా వాళ్ళకే తెలియదు. ఇంకా నా ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే, కొనే వాళ్ళకి తెలియదు, అమ్మే వాళ్ళకి తెలుసు కదా ఏం అమ్ముతున్నారో. ఆఫ్లైన్లో ఫోన్ కొనేటప్పుడు వాళ్ళు పెద్ద ప్రాసెసర్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకి నార్మల్గా ఫోన్ రన్ అయినా సరిపోద్ది. డిస్ప్లే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు డిస్ప్లే చూస్తూ ఉంటారు. మంచి బ్యాటరీ వాళ్ళు కోరుకునేది, డీసెంట్ కెమెరాస్. సో ఈ 3 డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని మనం ఆపలేము. ఈ ఫోన్ ఖచ్చితంగా కొంటారు జనాలు, మార్కెట్లో అయితే కొంటారు. సో వాళ్ళని మనం వెళ్ళి ఆపలేము. నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఈ మూడింటి మీద ఫోకస్ చేయండి. ప్రాసెసర్ పక్క పెట్టినా కానీ మీరు డిస్ప్లే, బ్యాటరీ, డీసెంట్ కెమెరాస్ ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు ఖుషి ఉంటారు. వాళ్ళు కొంచెం కొనడానికి మనకు కూడా మనశ్శాంతి అనిపిస్తుంది. ఇది స్టార్టింగ్ నేనేం బ్రాండ్ని టార్గెట్ చేయట్లా. రియల్మీ అనే కాదు, మీకు వివో కూడా ఇట్లాంటి ఫోన్, వివో Y51 Pro 25,000, 26,000 తీసుకొని వచ్చారు. అది కూడా HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్స్ మీకు ఆన్లైన్లో కనిపించవు, ఓన్లీ ఆఫ్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్లైన్లో వీటిని అమ్ముతూ ఉంటారు. దీనికి మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇప్పుడు ప్రైజెస్ అయితే పెరుగుతాయి. మీరు ప్రతి ఫోన్ చూడండి, నెక్స్ట్ వచ్చే ఫోన్స్ అన్ని ప్రైజెస్ అయితే మీకు చాలా దారుణంగా అయితే ఉంటాయి. మీరు ప్రైజెస్ గురించి ఎంత తిట్టినా కానీ ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ సినారియో అలానే ఉంది. ర్యామ్స్, స్టోరేజ్, ప్రాసెసర్ కాస్ట్లు మంత్కి పెరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో వాళ్ళు ఫోన్ తయారు చేయడానికి ఏదో కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. వీటి మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.